వెల్కమ్ టు గిట్టి ఛానల్. ఈరోజు ముల్లంగి పప్పు చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేగిన తర్వాత ఇలా ఒట్టిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఇందులో విత్తనాలు తీసేసి వేసుకోవాలి. వాటిని ఇందులో వేసుకోవాలి. వీటిని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. టమోటాలు ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. ఇలా తోలు తీసి కట్ చేసుకున్న ముల్లంగి వేసుకోవాలి. ముందుగానే కందిబ్యాలు కడిగి పెట్టుకున్న కందిబ్యాలు కూడా ఇందులో వేసుకోవాలి. కందిబ్యాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా బాగా అన్నీ కలిసిన వరకు కలుపుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ముల్లంగి తీసి పక్కన పెట్టుకొని ఉప్పు సాల్ట్ వేసుకొని చింతపండు వేసుకొని పప్పు ఎనిపిన తర్వాత ముల్లంగి అందుకు వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. అంతే, ముల్లంగి పప్పు రెడీ.